బంగ్లాదేశ్లో హింస పద్ధతి ప్రకారం జరుగుతుంది. భారత్కి అనుకూలంగా ఉన్న ప్రధాని షేక్ హసీనాను తొలగించాలని ఎన్నో ఏళ్లుగా అక్కడ ఇస్లామిస్టులు పావులు కదుపుతూ ఉన్నారు. బంగ్లా మొదటి మహిళా ప్రధాని ఖలీదా జియా మొదటి నుంచి భారత వ్యతిరేకి, చైనాకు అనుకూలం. చివరకు తమను చిత్రహింసలకు గురి చేసిన పాకిస్తానీయులు 30 లక్షల మంది నాడు బంగ్లాదేశీయులను చంపినా సరే పాక్కే వత్తాసు పలుకుతోంది ఖలీదా జియా. పాకిస్తానీయులను నేటికి అక్కడి వారు రజాకార్లు అంటారు. ఇక ఆ తర్వాత షేక్ హసీనా అభివృద్ధి చేసినా కూడా నియంత తరహా నిర్ణయాలు కొంపముంచాయి. వాస్తవానికి రిజర్వేషన్ల విషయం చాలా చిన్నది, కానీ విద్యార్థుల ఆందోళనను అణిచివేయాలని తీవ్రమైన నిర్ణయాలతో కాల్చి చంపేసేందుకు కూడా వెనుకాడలేదు నాటి ప్రధాని హసీనా. ఆ తీవ్రతను గమనించింది భారత్, ముందుగానే హెచ్చరించింది. స్టూడెంట్స్ తో వైరం వద్దు, రిజర్వేషన్ల మీద వెనక్కి తగ్గితే మంచిది. కొన్ని దేశాల కుట్ర దీని వెనుకుందని చెప్పడంతో ఆమె తగ్గారు. ఆ వెంటనే సుప్రీంకోర్టుతో 30% రిజర్వేషన్లను తొలగించారామె. ఆర్మీని కాల్పులు జరపొద్దని ఆదేశించారు. కానీ ఎంతో పద్ధతిగా అవతల వారి చక్రం తిప్పేశారు. ఇందులో 2 కోణాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అమెరికాలోని ప్రతి బ్రాండెడ్ షోరూంలో డ్రెస్సులన్నిటిపైన కూడా మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని రాసి ఉంటుంది. యూరోప్ లో ధనికులు వేసుకునే బట్టలు కూడా బంగ్లాదేశ్ నుంచే వెళతాయి. అలా ప్రపంచానికే క్లాత్ ఎక్స్పోర్ట్ సెంటర్ గా మారింది బంగ్లాదేశ్. మూడింతల జీడిపిని కేవలం 15 నెలల్లో సాధించింది బంగ్లా. ఇక తలసరి ఆదాయంలో కూడా మనల్ని దాటివేసేంతగా వేగంగా ముందుకు సాగుతోంది. అయితే హసీనా చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఒకటి, నియంతృత్వం, ఎన్నికల రిగ్గింగ్, మతోన్మాదాలను చూసి చూడనట్టు వదిలేయడం, మొత్తం తన పార్టీ నేతలు కార్యకర్తలతోనే ప్రభుత్వ విభాగాల్లో నింపేయడం చేశారామె. అన్ని సవ్యంగా చేసిన ఎన్నికల వ్యవస్థను నాశనం చేసేశారు. చివరకు ప్రతిపక్షాలు ఎన్నికలను బాయ్కాట్ చేసే వరకు వెళ్లిపోయింది వ్యవహారం. అయినా కూడా ఆమె పట్టించుకోలేదు. ప్యాలెస్ లో కూర్చొని పాలన చేశారు. ప్రజలకు అన్యాయం చేయలేదు, కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి నియంతృత్వ పోకడలకు రుచి మెరిగారు. అధికారాన్ని తలకెక్కించుకొని నేను బంగ్లాదేశ్ అంటే నేనేనని విర్రవీగారామె. దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టాలని ఆమె తండ్రి ముజిబుర్ రెహమాన్ ఎంతో కష్టపడ్డారు. నాడు ఇందిరాగాంధీ సాయంతో పాకిస్తాన్ వెంటాడి పారిపోయేలా చేశారు. ఆ దేశం ఇప్పుడు ఇలా ఉందంటే కారణం భారత్. కానీ అక్కడ వారికి కృతజ్ఞత లేదు. కానీ హసీనాకు మాత్రం కృతజ్ఞత ఉంది. ఆమె చూపించారు కూడా. అయితే భౌగోళిక పరిస్థితులు మారడంతో హసీనా 2 పడవల మీద ప్రయాణం చేశారు. చైనాను బూచిగా చూపించి మన దగ్గర నుంచి డబ్బులు పిండుకోవాలని ప్రయత్నం చేశారనే విమర్శలు కూడా మొదలయ్యాయి. మెల్లిగా భారత్ తో సన్నిహితంగా ఉంటూ చైనా దగ్గర అప్పులు చేశారు. మౌలిక వస్తువుల కల్పన కోసం సాయం తీసుకున్నారు. 70% రక్షణ పరమైన ఆయుధాలను చైనా నుంచే కొన్నారు హసీనా. ఈ విషయంపై అమెరికా చాలా సార్లు హెచ్చరించింది. ఇటు భారత్ కూడా శుతిమెత్తగా సూచించింది. మొన్నటికి మొన్న మనం కూడా బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు ఆర్థిక సాయం ప్రకటించాం. అయితే ఇవన్నీ కూడా మన పలుకుబడి కోసం, మన పెత్తనం కోసం మాత్రమే. ఎందుకంటే చుట్టూ చైనా పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా కేవలం భారత్ ద్వారా చైనాను కంట్రోల్ చేయాలని భావిస్తోంది. అందుకే నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు చైనా చట్టంలోకి వెళ్ళిపోయాయి. ఇక మిగిలిన పెద్ద దేశం బంగ్లా, దానికి కూడా వల వేసింది. కానీ మొన్నటికి మొన్న అప్పుల విషయంలో షరతులకు భయపడ్డ హసీనా చైనా నుంచి అర్ధాంతరంగా తిరిగి వచ్చేసింది. అప్పటికే దేశంలో రిజర్వేషన్ల మీద రగడ సాగుతూ ఉంది. అయితే దీని వెనక అమెరికా హస్తం కూడా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి 26 ఏళ్ల కుర్రాడు నహీద్ ఇస్లాం స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు 30% రిజర్వేషన్ల మీద నిజాయితీగా పోరాటం మొదలుపెట్టాడు. ఇతను ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీలో పీజీ చదువుతున్నాడు. కానీ ఈ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు హైజాక్ చేశారు. మొదట అమెరికా డబ్బులిచ్చి ప్రతిపక్ష నాయకులను ఎగదోసిందనే వ్యాఖ్యలు వినిపించాయి. దానికి పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ కూడా సహకారం అందించింది. ఇటు పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడిందనే విమర్శలు కూడా మెల్లిగా వినిపిస్తూ వచ్చాయి. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న ఖలీదా జియా కొడుకు తారిక్ రెహమాన్ లండన్ లో ఉండి బంగ్లాదేశ్ లో కుట్రను ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇతను లండన్ లోని ఐఎస్ఐ ఏజెంట్లను కాంటాక్ట్ అయ్యాడు. వారి ద్వారా సౌదీ నుంచి కుట్ర చేశారు. బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో హసీనాకు వ్యతిరేకంగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే కాదు, ఆ దేశానికి వ్యతిరేకంగా కూడా వేల కొద్ది పోస్టులు పెట్టించారు. ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి భారీగా పాకిస్తాన్ అనుకూల వ్యాపారులు, ఏజెంట్ల నుంచి నిధుల సాయం చేయించారు. చైనా నుంచి కూడా వీరికి ఫండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హసీనా చైనా నుంచి అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని రావడంతో ఆ దేశం గుర్రుగా ఉంది. కనీసం మర్యాద లేకుండా, చెప్పా పెట్టకుండా పర్యటన ముగించుకుని వెళ్లడంతో పగబట్టేసింది. దీంతో అప్పుడే జమాతే ఇస్లామీ విద్యార్థి సంఘాన్ని హైజాక్ చేసింది. డబ్బులిచ్చి విధ్వంసాలు చేయించడం, ఆందోళనలు చేయించడంతో అసలు విషయం పక్కదారి పట్టిపోయింది. అయినా భారత్ హెచ్చరించడంతో సుప్రీంకోర్టు ద్వారా తీర్పును అమలు చేస్తామని హసీనా ప్రకటించారు. విద్యార్థులు కూడా అప్పుడు శాంతించారు. ఉద్యమం ముగిసిందిలే అనుకున్నారు.
అనుకున్నారు. కానీ నియంత హసీనా రాజీనామా చేయాలనే ఉద్యమం మొదలైంది. అందులో విద్యార్థులు కూడా ఎమోషనల్ గా పాల్గొన్నారు. సామాన్య జనం ఉన్మాదులు చేరి నానా విధ్వంసానికి దిగిపోయారు. ఎంతలా అంటే ఆర్మీ బుల్లెట్లకు కూడా భయపడలేదు. దాదాపుగా 400 మందిని ఆర్మీ చంపింది. ఆ తర్వాత చైనా, పాకిస్తాన్లు ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్జమాన్ ను ట్రాప్ చేసేశాయి. మీకు మేము మద్దతుగా ఉంటామని చెప్పాయి. దీంతో సైన్యం ఆందోళనకారులకు అనుకూలంగా మాట్లాడింది. చివరకు ఆర్మీ చీఫ్ కూడా ఆందోళనకారులను చంపడం కోసం ఆర్మీని ఉపయోగించుకోవడం తగదు, మేము ఆందోళనకారుల వెంటే ఉంటామని చెప్పేశారు. అంతే, ఒక్క మాటతో ఈ ఆందోళనకారులంతా కూడా ఉన్మాదుల్లా రెచ్చిపోయారు. ఆ వెంటనే భారత్ హెచ్చరించడంతో వేగంగా హెలికాప్టర్ ద్వారా అగర్తలాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీలోని హిండస్ ఎయిర్పోర్ట్ లో దిగి ఓ రహస్య ప్రాంతంలో నివాసం ఉంటున్నారు ఆమె. కానీ ఆందోళనకారులు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఆర్మీ కూడా వారిపై ఉక్కుపాదం మోపడం లేదు. ఎందుకంటే ఇంకా నాశనం కావాలని పాకిస్తాన్, చైనా కుట్రలు పన్నాయి. మాకు కూడా మంచిదే, హసీనా డబుల్ గేమ్ ఆడిందని అమెరికా కూడా చూస్తూ ఉండిపోయింది. ఓవైపు చైనాతో, మరోవైపు చెలిమితో భారత్ ను వాడుకోవాలన్న హసీనా ప్లాన్ వర్కౌట్ కాలేదు. చివరకు నన్ను కాపాడమని భారత్ సర్కారును కోరడంతో చకచక ఏర్పాట్లు చేశారు. ఏకంగా అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల పహారాతో సేఫ్ గా ల్యాండ్ అయ్యేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలు తీసుకుంది. కానీ విధ్వంసం పెరిగింది. ఉన్మాదులు చివరకు హసీనా, ఆమె సోదరులను చీప్ గా చూపించి ఉన్మాదం చూపిస్తున్నారు. తమకు స్వాతంత్ర్యం తెచ్చిన ముజిబుర్ రెహమాన్ విగ్రహాలపై వచ్చపోసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. విద్యార్థుల ఉద్యమం కాస్త కేవలం హసీనా వ్యతిరేక ఉద్యమం నుంచి దేశాన్ని నాశనం చేసే విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. కరువు వచ్చినా, ఆకలి ఉందన్నా కూడా లక్షలాది మందికి అన్నం పెట్టే ఇస్కాన్ టెంపుల్ ను ధ్వంసం చేసేశారు. ఎందుకంటే హసీనా శత్రువు భారత వ్యతిరేకి అయిన ఖలీదా జియాను వెంటనే విడుదల చేయించింది ఆర్మీ. ఆ వెంటనే హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయి. బంగ్లాదేశ్ క్రికెట్ లో సంచలనమైన లిటన్ దాస్ ఇంటికి నిప్పు పెట్టారు నీచులు. బంగ్లా సెహ్వాగ్ గా పిలుచుకునే లిటన్ దాస్ కేవలం హిందువైనందుకు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. మరో హిందూ జానపద గాయకుడు రాహుల్ ఇంటిని ధ్వంసం చేశారు. ఇతని ఇల్లు 146 ఏళ్ల క్రితం నాటి పురాతనమైంది. ఆ ఇంటిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు సైతం బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన సమయంలో ఆ ఇంటిని వెళ్లి మరీ చూశారు. తాను కష్టపడి తయారు చేసుకున్న వందల కొద్దీ వాయిద్య పరికరాలను నాశనం చేసేశారు. తన ఇంటి మీదకు ఉన్మాదులు వస్తారని తెలిసి గుర్తు తెలియని ప్రాంతంలో దాక్కుంది ఆ కుటుంబం. వందల కొద్ది ఆలయాలను ధ్వంసం చేశారు. మొదట హసీనా వ్యతిరేక ఉద్యమం నుంచి ఇప్పుడు హిందువులే టార్గెట్ గా చంపుతున్నారు నీచులు. వీధుల్లోకి వచ్చి లూటీ చేస్తున్నారు. అవామీ లీగ్ పార్టీ నాయకుల ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. యువనటుడైన శాంతో ఖాన్, అతని తండ్రిని చంపేశారు. శాంతో ఖాన్ తండ్రి పేరు సలీం ఖాన్. ఇతను ప్రధాని షేక్ హసీనా తండ్రి రెహమాన్ బయోపిక్ ను నిర్మించారు. 2021లో తుంగి పరార్ మియా భాయ్ పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే హసీనా తండ్రి యంగ్ గా ఉన్నప్పుడు తన కొడుకుతో ఆయన క్యారెక్టర్ ను నటింపజేశాడు. అద్భుతమైన నటుడిగా ఆ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. మూవీ సూపర్ హిట్ అయింది. దీంతో శాంతో ఖాన్ ఏకంగా స్టార్ అయిపోయాడు. కొన్ని బెంగాలీ సినిమాల్లో కూడా కనిపించాడు శాంతో ఖాన్. బాలీవుడ్ లో నటించాలనేది ఇతని కల. అయితే షేక్ హసీనా రాజీనామా చేయగానే అవామీ లీగ్ పార్టీ నేతలు, అలాగే అనుకూలంగా ఉన్న వాళ్ళపై దాడులు జరుగుతున్నాయని గుర్తించారు. కాస్త ముందుగా వెళ్లిపోయి ఉంటే బాగుండేది. కానీ చాలా ఆలస్యంగా తీవ్రతను గుర్తించాడు దర్శకుడు సలీం. ఆ వెంటనే తన వల్ల కుటుంబం చనిపోకూడదని భార్య పిల్లలను వేరే కారులో బంధువుల ఇంటికి పంపించేశాడు. తన కొడుకుతో కలిసి స్వగ్రామమైన చాంద్పూర్ కు వెళ్లాలనుకున్నారు ఆయన. అక్కడ భారీగా బంధువులున్నారు. గ్రామంలోని వారంతా అతనికి తెలిసిన వారే. దీంతో రహస్యంగా కారులో కొడుకుతో కలిసి ప్రయాణం మొదలు పెట్టారు. అయితే సరిగ్గా సిటీ దాటుతూ ఉండగా రోడ్డుపైనే ఆందోళనకారులు హంగామా చేస్తూ ఉన్నారు. వాహనాలు ఆపుతున్నారు. జాగ్రత్తగా వారిని దాటుకుని వెళ్లాలని ప్లాన్ చేశారు. కనీసం గెటప్పులు మార్చుకున్నా కూడా బ్రతికేవారేమో. అలానే వెళుతూ ఉండగా ఓ ఇద్దరు హీరో శాంతో ఖాన్ ను గుర్తించారు. ఆ తర్వాత అతని తండ్రిని కూడా గుర్తించి కేకలు వేశారు. షేక్ హసీనా బంధువు ఇక్కడే ఉన్నాడని కేకలు వేశారంతా. దీంతో నువ్వు షేక్ హసీనా ఐరన్ లేడీ అని సినిమా తీస్తావా అని కారును ధ్వంసం చేశారు. అంతే, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపేందుకు తుపాకీలు తీశారు వారు. కానీ అప్పటికే వందల మంది రెచ్చిపోతూ ఉన్నారు. ఇద్దరి చేతుల్లో ఉన్న లైసెన్స్డ్ తుపాకీలను చూసి దారుణంగా కారు నుంచి బయటకు లాగి విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత కర్రలతో తల మీద బాది హత్య చేశారు. కారులోని డబ్బు, వారి ఒంటిపై ఉన్న వాచి, బంగారు ఉంగరాలను దోచుకుని వెళ్లిపోయారు. సలీం ఖాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు. హసీనాకు వేరాభిమాని. ఆ ప్రేమతోనే సినిమా తీశాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వేలాది మంది హిందువులు సొంతలను వదిలేసి పారిపోయారు. ఆలయాలు ధ్వంసమయ్యాయి. హిందూ నాయకులను బెదిరించి బలవంతంగా తాము హిందువులను చంపడం లేదని చెప్పించారు.
భారత్ కూడా బంగ్లాదేశ్ ఆర్మీకి హిందువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కాకపోతే విధ్వంసం ఇంకా సాగాలి, దేశం నాశనం కావాలి, ఆవేశంలో ఉన్న వారిని కంట్రోల్ చేయడం దండగానే వదిలేశారు. చివరకు పోలీసులను కూడా డ్యూటీ నుంచి వెనక్కి రప్పించేశారు. దీంతో పోలీస్ స్టేషన్లను తగలబెట్టి, జైళ్లను కొల్లగొట్టి, జూ పార్కుల్లో జంకలను చంపి వండుకొని తిని దేశాన్ని నాశనం చేసుకుంటున్నారు. వేల కోట్ల బట్టల వ్యాపారం నాశనం అయిపోయింది. ఒక్కసారిగా బంగ్లాదేశ్ నుంచి బట్టల వ్యాపారాన్ని చైనా, థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్ ఆక్రమించుకుంటే ఆ దేశం ఇక అడుక్కు తినాల్సిందే. ఇప్పుడు అదే జరిగేలా ఉంది. మరోవైపు ఆర్మీనే మొత్తం కంట్రోల్ చేయాలనుకుని పావులు కదుపుతూ ఉంది. కానీ విద్యార్థి సంఘాలు ఈ ఉద్యమానికి కీలక నాయకత్వం వహించిన నహీద్ కాస్త తెలివితో వ్యవహరించాడు. మీరు మీ చేతుల్లోకి తీసుకుంటే ఏం జరుగుతుందో మాకు తెలుసు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సైనిక పాలనను అంగీకరించాం. మాకు నమ్మకమైన నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర జర్నలిస్టులు కూడా మొదటి నుంచి తమకు యూనిస్ మీద నమ్మకం ఉందని చెప్పారు. దీంతో ఆర్మీ ఒప్పుకుంది. అధ్యక్షుడి ద్వారా తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనిస్ తో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. ఇతను కూడా భారత వ్యతిరేకే. అయితే యూనిస్ ను ప్రధానిగా ప్రకటించినా కూడా ఆందోళనలు ఆగపోవడం వెనుక ఆర్మీ కుట్ర ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. విద్యార్థులు మాత్రం 3 నెలల్లో ఎన్నికలు నిజాయితీగా నిర్వహించాలి, ప్రధాని పదవీ కాలాన్ని 6 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి మహమ్మద్ యూనిస్ గతంలో హసీనా కారణంగా జైలుకి వెళ్లి బెయిల్ మీద వచ్చాడు. అందుకే యూనిస్ ను ప్రతిపక్ష పార్టీ నేత ఖలీదా జియా కూడా కోరుకుంటోంది. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలనేది ఆమె ప్లాన్. మరోవైపు భారత్ లో ఉన్న షేక్ హసీనాను తమ దేశం రానిచ్చేందుకు బ్రిటన్ ఒప్పుకోవడం లేదు. మీకు ఆశ్రయం కావాలంటే మీ దేశం నుంచి రావాల్సింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ దేశాన్నే ఆశ్రయం కోరమని తేల్చి చెప్పేసింది. దీంతో యూరప్ దేశాల సాయం కోరుతున్నారు హసీనా. మొత్తానికి బంగ్లాదేశ్ ఎటుపోతుందో ప్రస్తుతానికైతే ఎవరికీ తెలియదు. బంగ్లాదేశ్ పై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.